క్రీస్తు విజయం మ్యాగజైన్ తెచ్చించి ఇందులో సంపాదకుని లేఖన ఒకటి ఉంది, చదవమని ఇచ్చారు. దాంట్లో చూస్తే నిజమైన విజయం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్న. అందులో ఏమనుందంటే, నీవేదైనా ఆలోచన చెప్పినప్పుడు 10 మందిలో నిర్మోహమాటంగా నిన్ను కించపరుస్తారే, దాన్ని పంటి బిగువన బిగబట్టగలిగితే అదే విజయం. మనుషులు మనల్ని నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మనకు డిసప్పాయింట్మెంట్. అది రాసుకుంది ఏంటంటే, మనుషులు మనల్ని ట్రీట్ చేసే విధానం, మనుషులు మనల్ని ట్రీట్ చేసే విధానం. మనము మన బంధువులు ఉన్నాం, మనం ఏది చెప్పినా వినరు, మనం ఏది చేసినా ఊరుకోరు. ఒక్కోసారి మనుషులు మన ఎడన చేసి ఆ ప్రవర్తిస్తున్న ఆ ట్రీట్మెంట్ని బట్టి మనకు డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది. యేసయ్య అంటారు, మీరు ఇంత త్యాగం కలిగి చేస్తున్నారు, మీకంటూ ఏవి సంపాదించుకోకుండా, మీకంటూ ఏది ఉంచుకోకుండా, మీకంటూ ఏది చేసుకోకుండా ఇంత గొప్ప త్యాగంతో సేవ చేస్తుంటే వాళ్ళు మీ మాట వినట్లేదా? వాళ్ళు మిమ్మల్ని చేర్చుకోవట్లేదా? చూసారా? మీ పాద ధూళి దులపండి అక్కడ.